రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు ఎమ్మెల్యేలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ భేటీలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అలాగే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొంటారు. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చిస్తారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. సాయంత్రం 4 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల 15 నిమిషాల మధ్య కరీంనగర్, వరంగల్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల మధ్య నల్గొండ, హైదరాబాద్, మెదక్ ఎమ్మెల్యేలతో ముఖాముఖిలో సీఎం పాల్గొంటారు. ఇక 6 గంటల 45 నిమిషాల నుంచి 7 గంటల 45 మధ్య రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తారు. మనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. మాట్లాడదాం. రేపు ప్రధానంగా ఎమ్మెల్యేలందరితో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. అందులో టీపీసీసీ ఆధ్వర్యంలో జరగనుంది. ఒకసారి అసలు రేపటి కార్యాచరణ ఏంటి అడిగి తెలుసుకుందాం. అసలే ఒకవైపు ఎమ్మెల్యేలు భేటీ, రహస్య భేటీ కానివ్వండి, ఫిరాయింపులు, ఎమ్మెల్యేలకి నోటీసులు కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రేపటి మీటింగ్ ఏ విధంగా ఉండబోతోంది? రొటీన్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నారు, ముఖ్యమంత్రి గారు, పీసీసీ అధ్యక్షుడు ప్రతి 3 మాసాలకి 4 మాసాలకి ఎమ్మెల్యేలందరినీ జిల్లాల వరకు పిలిచి సమాలోచనలు చేస్తారు. ఇదివరకు ఒక మీటింగ్ జరిగింది ఇటువంటిది. దాంట్లో భాగంగానే రేపు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, నేను, ఏఐసీసీ ఇన్ఛార్జ్ గారు ఎమ్మెల్యేలని జిల్లాల వరకు పిలిచి మాట్లాడుతూ ఉన్నాం. ముఖ్యంగా ప్రధాన ఎజెండా రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించిన వ్యూహం కానీ, వారికి కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వడం కానీ, అదేవిధంగా పీసీసీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ వరకు పార్టీ నిర్మాణంలో ఎమ్మెల్యేల భాగస్వామ్యం ఉండాలి కాబట్టి వారి సలహాలు, సూచనలు కూడా రేపు తీసుకోవడం జరుగుతుంది. ఇన్ కేసు ఎమ్మెల్యేలకు ఏమైనా సమస్యలు ఉన్నాయి లేదా మంత్రులతో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వాటికి రేపు చెక్ పట్టేటటువంటి అవకాశం ఉందా? అవన్నీ కూడా చర్చించుకునే అవకాశం ఉంటుంది. చిన్న చిత్కర సమస్యలు ఏమైనా ఉంటే ముఖాముఖి ఉంటాం కాబట్టి వాటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. రీసెంట్గా 10 మంది ఎమ్మెల్యేలు రహస్య భేటీ పైన రేపు ఆ ఎమ్మెల్యేలు కూడా వస్తారా? అసలు వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళు ఎందుకు భేటీ అయ్యారో కనుక్కుంటారా? రహస్య భేటీ అని మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యే కొంతమంది ఎమ్మెల్యేలని డిన్నర్కి పిలిచినారు. ఇది రొటీన్గా జరిగే ప్రక్రియ. రేపు ఒక ఎమ్మెల్యే పిలుస్తాడు, తర్వాత ఒక ఎమ్మెల్యే డిన్నర్ పిలుచుకొని రొటీన్ ప్రక్రియ, చర్చలు జరుగుతూ ఉంటాయి. దాన్ని రహస్య భేటీ అనే ఇంకేదో అనేది చిత్రీకరించే ప్రయత్నం చేయడం అది తప్పు. నేనేమంటానంటే ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఉంది, ఎవరిని డిన్నర్ పిలుచుకోవచ్చు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రజాస్వామిక స్వేచ్ఛ ఏ ఇతర పార్టీ లేదు. ఎమ్మెల్యేకి సమస్యలు ఉంటే కూడా బాటగా మాట్లాడుకుంటాం. ఏమైనా చిన్న చిత్క సమస్యలు ఉంటే రేపు అందరి సమక్షంలో దాన్ని పరిష్కారం చేసుకుంటాం. మీరేమో కులగణన మేమే ప్రతిష్టాత్మకంగా చేసాం, దేశానికి మేమే రోల్ మోడల్ అని మీరు అంటున్నారు. అలాంటిది మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీఏ వాటి రిపోర్ట్స్ని తగలబెట్టారు. మరి ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అన్నీ కూడా వారు రిపోర్ట్ తగలబెట్టారనే కంప్లైంట్ చాలా బీసీ సంఘాలు ఇవ్వడం జరిగింది. వాటన్నిటి కూడా రిపోర్ట్ తెప్పిస్తూ ఉన్నాం. ఈ అంశం క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది. షోకేజ్ నోటీసులు ఏమైనా జారీ చేస్తారు? అవన్నీ క్రమశిక్షణ కమిటీ ఏదైతుందో వారు సమావేశమే చర్చిస్తారు. సో ఇది పరిస్థితి. మొత్తానికి పీసీసీ చీఫ్ చెప్తుంది ఏంటంటే రేపటి మీటింగ్ చాలా కీలకంగా మారనుంది. ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడతాము. ప్రధానంగా 10 మంది ఎమ్మెల్యేలు రహస్య భేటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రేపు ముఖాముఖి కార్యక్రమానికి రానున్నారు. అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలు కూడా వస్తారు. అండ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పైన అనేక కంప్లైంట్స్ వచ్చాయి. ప్రధానంగా కులగణనకి సంబంధించినటువంటి రిపోర్ట్లను తగలబెట్టారు అంటూ కూడా మాకు అటు నేతల నుంచి ఇటు కార్యకర్తల నుంచి కూడా కంప్లైంట్స్ వచ్చాయి. దానిపైన ఆల్రెడీ అసలు ఏం జరిగింది కనుక్కుంటున్నాం. షోకాజ్ నోటీసులు కూడా జారీ చేస్తాము. ఎవరైనా సరే పార్టీ లైన్ దాటితే ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు తీసుకుంటామని అయితే మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో హేమ, బిగ్ టీవీ, గాంధీ భవన్ నుండి.